పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. మనం రోజు చూస్తుంటాం, మనం గేట్ల దగ్గర, బస్తీల్లో, అక్కడ గల్లీల్లో, అక్కడ ఇక్కడ కుప్పింటాకు అని అంటారు. కుప్పింటాకు, దాన్నే మూరఖండ అంటారు. ఆ కుప్పింటాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఈ ఆకు వల్ల దీన్ని సంస్కృతంలో విశ్వరూపిణి అంటారు. విశ్వరూపి అంటే దాని యొక్క గుణాలు విశ్వరూపం చూపిస్తాయి. అన్ని గుణాలు ఉన్నాయి దాంట్లో. ఏముంది, చర్మ వ్యాధులు, ఎటువంటి చర్మ వ్యాధులు కానీ ఉంటే ఆ కుప్పింటాకు మెత్తగా నూరి కొద్దిగా సున్నం కలిపి అది రాసుకుంటే చర్మ రోగాలు అన్నీ పోతాయి. 3 రోజులు రాస్తే చాలు, ఏముండవు. దురద, శరీరం దురద పెడుతుంది, దురద పోతుంది. కురుపులు, పుండ్లు ఏమున్నా పోతాయి, అన్నీ మారిపోతాయి. తర్వాత అదే ఇప్పుడు ఇంట్లో కొంతమంది గురకలు పెడుతుంటారు. ఈ గురకలు పెట్టే వాళ్ళకు ఈ కుప్పింటాకు, మిరియాలు, 2 ఎల్లిపాయలు వేసి దంచి, ఈ ఆకు దంచి ఆ పసరు ముక్కులో పడుకునేటప్పుడు ముక్కులో పిండాలి 2-3 చుక్కలు. అట్లా 2-3 రోజులు చేస్తే వాడు గురక మానేస్తాడు, ఇంక గురక రాదు. కనుక అలాగే తర్వాత మూర్ఛ, పిక్స్ వస్తాయి చాలామందికి. ఈ పిక్స్ కూడా ఈ కుప్పింటాకే. ఆ మిరియాలు, ఈ ఎల్లిపాయలు మెత్తగా దంచి, ఈ ఆకు మెత్తగా దంచి 2 ముక్కుల్లో 2 చెవుల్లో వేయాల. 3 రోజులు వేస్తే చాలు, మళ్ళీ లైఫ్లో రాదు మూర్ఛ రోగం పోతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో, దానివల్ల మనకు జ్వరం వస్తుంది. ఆ జ్వరం కషాయం పెట్టుకొని తాగితే చాలు. కొద్ది మిరియాలు, ఎల్లిపాయ కలుపుకోవాలి, కషాయం పెట్టుకొని తాగితే దానివల్ల కూడా మీకు ఆ జ్వరాలు పోతాయి. తర్వాత ఈ రక్తశుద్ధి చేస్తుంది. లోపల కషాయం వాడితే రక్తశుద్ధి చేస్తుంది. దాని వేరు తీసి, ఆ ఏర్లో కొన్ని బెరడు సన్నగా ఉంటుంది తోలు, ఆ బెరడు తీసి దాన్ని బాగా దంచి పెరుగులో కలిపి తినిపించే పక్షవాత రోగిస్తులకు పక్షవాతం నయమవుతుంది దానివల్ల. కాబట్టి ఇంకా ఎన్నో రకాలు మనకు మూలికలు, ఈ ఔషధులు మనకు తెలియకుండానే ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని వాడుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఏముండదు, ఏం ప్రమాదం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ మీరు వాడుకోవచ్చు. ఇంకా అనేకమైన మూలికలు ఎన్నో మన చుట్టూనే ఉన్నాయి, మనకి ఏం దొరకనివి కాదు. నాటు వైద్యం పుస్తకంలో ఇవన్నీ తెలియజేసినాం. కాబట్టి మీరు ఆ పుస్తకం తెప్పించుకొని మీరు ఇవన్నీ వాడుకోవడానికి అవకాశం ఉంది, వాడుకోండి. ఆయుర్వేదాన్ని నమ్మండి, ఆయుర్వేదాన్ని తెలుసుకోండి. ఎక్కడే ఉన్న సీనియర్స్ ఆయుర్వేద డాక్టర్లు ఎక్కడున్నా పోయి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలిసినన్ని చెప్తారు. కాబట్టి ఆ రకంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ఆరోగ్యవంతులై సుఖపడతారని కోరుతూ విరమించుకుంటున్నాను.